అందరికీ జై శ్రీరామ్ అండి. మనం మళ్ళీ భగవద్గీతని మొదలుపెట్టాము. సో ఇక్కడ నుంచి ఏ విఘ్నాలు లేకుండా ఈ భగవద్గీత నిరంతరాయంగా సాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ భగవద్గీతలకు వెళ్తున్నాం. అర్జున విషాద యోగము 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. దుర్యోధనుడు ఏమంటున్నాడు ద్రోణాచార్యుడితో? అస్మాకం మన, విశిష్టాయే విశిష్టమైనటువంటి వారు ఎవరు అంటే విశిష్టమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో, తాన్ నిబోధ వారిని, తాన్ అంటే వారిని, నిబోధ తెలుసుకొనుము, ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో ఉత్తముడా. ద్విజుడు అంటే ఉపనయన సంస్కారం కలిగిన వాళ్ళు ద్విజులు, అంటే ఉపనయన సంస్కారంకి ముందు ఒక జన్మ, ఉపనయన సంస్కారం తర్వాత ఒక జన్మల కింద చూస్తారు. కాబట్టి ద్విజులు అంటే 2 జన్మలు కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ద్రోణాచార్యుడు అంటే బ్రాహ్మణోత్తమ అని సంబోధిస్తున్నాడు దుర్యోధనుడు. నాయక మమ సైన్యస్య అంటే మన సైన్యంలో ఉన్నటువంటి నాయకులు, తాన్ అంటే వారిని, బ్రవీమితే తే అంటే మీకు, బ్రవీమి తెలుపుతున్నాను, సంజ్ఞార్థం ఎరుక కొరకు అంటే మీరు మీకు ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్పి ఆ నాయకుల్ని మీకు చెప్తున్నాను. అంటే మొత్తం కాంటెక్స్ట్ ఏమొస్తుందంటే, ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్నటువంటి ప్రధానమైన యోధుల గురించి వినుము. వీరు నాయకులుగా మన సైన్యంలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు. మీ ఎరుక కొరకు వారిని గుర్తు చేస్తున్నాను ఇంకొకసారి అని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్పడం జరుగుతోంది. జై శ్రీరామ్.